బియ్యపు గింజలతో పరమేశ్వరుని రూపం కార్తీక మాసం చివరి సోమవారం సందర్భాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ వినూత్న కళను ప్రదర్శించారు. కుంచె రంగులు స్కెచ్ ఏవి ఉపయోగించకుండా కేవలం బియ్యపు గింజలను పలక మీద పోసి చేతి చూపుడు వేలితో సరిచేస్తూ శివుని ఆరాధ్య రూపాన్ని తీర్చిదిద్దారు. గంగాదేవి నెలవంక మెడలో నాగరాజు త్రిశూలం ఓంకార ఆకారం కార్తీక దీపాలు వంటి శివతత్వానికి సంబంధించిన అంశాలను ఎంతో నైపుణ్యంతో ఆ ఆకృతిలో ప్రతిబింబించారు. ఈ ప్రత్యేక కళాఖండాన్ని కేవలం అరగంటలోపు పూర్తి చేసినట్టు కోటేష్ తెలిపారు. గతంలో శివుని మీద ఎన్నో వినూత్న చిత్రాలు సృష్టించినప్పటికీ ఈసారి కార్తీక మాస పవిత్రాన్ని గుర్తు చేస్తూ బియ్యపు గింజలతో శివ రూపాన్ని రూపొందించడం విశేషమన్నారు. కార్తీక మాసంలో సోమవారాలు శివయ్యకు అత్యంత ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం, ధాన్య దానం, కార్తీక పురాణ పఠనం విశేష ఫలితాలను ఇస్తాయని శాస్త్రోక్తం. భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా చేతులు బియ్యం తీసుకొని పలక మీద పోస్తూ చేతి వేలితో ఆ బియ్యాన్ని క్రమంగా సరిచేస్తూ ఆ పరమేశ్వరుని ఆకృతి తయారు చేశాం. శివుడు మెచ్చిన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో వచ్చే సోమవారాలకు శివయ్యకు ఎంతో ప్రీతికరం. అందుకు కడ సోమవారాన్ని శివుని భక్తులు కొలిస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. ఎన్నో పురాణాలు, కార్తీక పురాణాలు పఠించడం ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. చివరి సోమవారం ఈ బొమ్మను తయారు చేశారు. అంటే కుంచె లేకుండా, రంగులు లేకుండా, స్కెచ్ లేకుండా చేతిలో బియ్యం తీసుకొని పలక మీద పోస్తూ చేతి వేలితో బియ్యపు గింజలను సరిచేస్తూ ఆ శివయ్య రూపాన్ని చూపించారు. ఇందులో ఆ రూపంలోనే గంగాదేవి, సిగిలో నెలవంక, మెడలో నాగరాజు అంటే సర్పం, త్రిశూలము ఓం ఆకారంలో గల అది ఉన్నట్లుగా కార్తీక ప్రమిదలు ఉన్నట్లు వేశారు. ఈ బొమ్మ వేయడానికి అరగంట సమయం పట్టింది. నేను గతంలో శివయ్య బొమ్మలు చాలా వేశాను. ఈసారి రంగులు లేకుండా, ఇట్లా ఏమి లేకుండా వినూత్నంగా బియ్యం గింజలతో వేశాను. అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జై పరమేశ్వర్.